డీహైడ్రేషన్, సింపుల్ డీహైడ్రేషన్ అని అనిపించే దానివల్ల పిల్లలు చనిపోతారా? ఇలాంటి క్వశ్చన్స్ పేరెంట్స్ నన్ను చాలాసార్లు అడిగారు. దానికి ఆన్సర్ ఎస్. నా పేరు డాక్టర్ అనుపమ. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. ఇప్పుడు డీహైడ్రేషన్ వల్ల పిల్లల బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఏదైనా వామిటింగ్స్ అవ్వడం వల్ల, బయట ఫుడ్ ఏదైనా తినడం కానీ, బయట తిరగడం కానీ, లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కానీ వామిటింగ్స్ లేదా లూజ్ మోషన్స్ అవుతుంటే బాడీ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే మన పెద్దవాళ్ళ బాడీకి వాళ్ళ వాటర్ కంటెంట్తో కంపేర్ చేస్తే పిల్లలది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం లాస్ అయినా కూడా చాలా సివియర్గా ప్రభావం పడుతుంటుంది. బాడీలోని వాటర్ తగ్గిపోవడం వల్ల ఫస్ట్ కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల యూరిన్ పోయడం చాలా తగ్గించేస్తుంటారు. కానీ పేరెంట్స్ మోషన్ వెళ్తున్నారు కాబట్టి డైపర్లోని మాకు యూరిన్కి మోషన్కి తేడా తెలియట్లేదు మేడం అంటారు. కానీ ఇది గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ పోయట్లేదు అంటే డీహైడ్రేషన్ అనేది చాలా సివియర్ అయిందని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కువగా ఆయాసపడుతున్నారు అంటే లోపల బాడీలోని యాసిడ్స్ ఎక్కువ ఫామ్ అయ్యాయని అర్థం. దాన్ని మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. నెంబర్ 3, పిల్లలు కాన్షియస్నెస్ బాగాలేదు అంటే బ్రెయిన్కి సరిపడా రక్త సరఫరా జరగట్లేదు అంటే డీహైడ్రేషన్ చాలా ఎక్కువైంది అని. ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే పిల్లలు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి గమనించుకొని అర్లీగా ఐడెంటిఫై చేసి దగ్గరున్న డాక్టర్కి చూపించడం చాలా చాలా ఇంపార్టెంట్.